హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు కూడా నా కిచెన్‌లో వీడియో తీయడం కుదరలేదు గనుక ఇలా అయితే మీ ముందుకొచ్చాను. అయితే ఈరోజు నేను చేయబోయే రెసిపీ రోటీలోకి బావుంటుంది, అన్నంలోకి బావుంటుంది, చపాతీలోకి బావుంటుంది. ఈ టైంకి మీకు అర్థమయ్యే ఉంటుంది. అదేనండి పన్నీర్ కర్రీ చేయబోతున్నాను. సో, చాలా సింపుల్‌గా, ఈజీగా అయిపోతుంది. మనం రోజు చేసుకునే వంటల్ని చిన్న చిన్న డిఫరెన్స్‌తో చేసి మన ఇంట్లో వాళ్ళకి పెడితే వాళ్ళు ఇష్టంగా తింటారు కదా! సో, అలా చేసి పెట్టాలన్నదే నా కోరికైతే. నేనెప్పుడూ ఒకేలా చేయను. కొంచెం కొంచెం మారుస్తూ ఉంటాను. అయితే ఈరోజు నేను చేసే రెసిపీ మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. వీడియో చివరి వరకు చూడండి. నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చైతే సపోర్ట్ చేయండి. సో, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి ఇంకా. పన్నీర్ కర్రీ కోసం ఇక్కడ నేను 200 గ్రామ్స్ పన్నీర్ని అయితే యూజ్ చేశాను. మాకు ఇక్కడ ఫ్రెష్ దొరుకుతుంది, బట్ ఈరోజు అయితే దొరకలేదనుకోండి. పన్నీర్ని ఇలా క్యూబ్స్గా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఇందులో 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో మనం ముందుగా కట్ చేసి పన్నీర్ క్యూబ్స్ని వేసుకోవాలి. ఇలా వేసుకొని గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టి ఇలా కొద్దిగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇందులో సాల్టు, పసుపు ఎందుకు వేసాను అంటే మనం పన్నీర్ ఫ్రై చేసుకునేటప్పుడు అది అడుగంటుకోకుండా బాగా ఫ్రై అవుతుందన్నమాట. పన్నీర్ అనేది ఎక్కువగా ఫ్రై అవ్వకూడదు. సో, సాఫ్ట్నెస్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకొని అదే కళాయిలో ఇంకొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో కొద్దిగా జీలకర్ర, కొద్దిగా దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, ఆనియన్స్, నెక్స్ట్ ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఆనియన్స్ అనేది ఒక 3 ఆనియన్స్ వరకు నేను మీడియం సైజ్ ఆనియన్స్ని అయితే యూజ్ చేశాను. సో, ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయాక ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. సో, ఇలా మొత్తం మనం వేసుకునే ఐటమ్స్ అన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయేంత వరకు కూడా ఫ్రై చేసుకొని నెక్స్ట్ ఇందులో ఇప్పుడు ఒక టమాటాని చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ అయ్యేలోగా ఇంకో బౌల్ తీసుకొని ఇందులో ఒక 1/2 కప్పు వరకు పెరుగు తీసుకున్నాను. నెక్స్ట్ ఇందులో కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఆల్రెడీ మనం పసుపు పన్నీర్ ఫ్రై చేసేటప్పుడు వేసుకున్నాము. నెక్స్ట్ అలాగే కొద్దిగా గరం మసాలా, అలాగే మిర్చి పౌడర్, సరిపోయేంత మిర్చి పౌడర్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక ఇందులో ఇప్పుడు ఒక స్పూన్ వరకు శనగపిండి వేసుకుంటున్నానండి. ఈ శనగపిండి అనేది మనకి కర్రీని స్ట్రెచర్ బాగా ఇస్తుంది. సో, దేంతోనైనా తినడానికి బాగుంటుంది. ఇలా శనగపిండి వేసుకోవడం వల్ల పెరుగు మనం వేసేటప్పుడు అది ఇరిగిపోయి ముక్కలు ముక్కలుగా కాకుండా కర్రీ అనేది చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. సో, ఇలా కలుపుకొని ఈలోగా కుక్ అయింది లేనిది ఒకసారి చెక్ చేసుకుందాం. ఇక్కడ టమాటా, ఆనియన్స్ అంతా కూడా బాగా కుక్ అయిపోయాయి. ఇలా కుక్ అయ్యాక ఇందులో ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ని వేసుకొని ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు మనం పెరుగులో కలిపెట్టిన మసాలాను అంతటిని కూడా ఇందులో వేసుకొని ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లోనే మళ్ళీ కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక కొద్దిగా వాటర్ వేసుకొని, ఎక్కువ మరీ వేయకూడదు, ఒక టీ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని ఇంకో 5 మినిట్స్ లో ఫ్లేమ్లో కలుపుతూ కుక్ చేసుకున్నట్లయితే మనకి పన్నీర్ కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే. సో, చూసారు కదా, కర్రీ అనేది మనకి రెడీ అయిపోతుంది. ఈ కర్రీ రోటీలోకి కానీ, రైస్లోకి కానీ, లేదా చపాతీలోకి కానీ దేంట్లోకైనా కాంబినేషన్ చాలా చాలా బాగుంటుందండి. ఇలా 5 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే చూడండి కలరు బాగుంది, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఇలా మొత్తం కుక్ అయిపోయాక గ్యాస్ ఆఫ్ చేసి ఒక బౌల్లోకి తీసుకున్నాను. ఇందులో ఇప్పుడు కొత్తిమీర, నెక్స్ట్ పచ్చిమిర్చి వేసుకొని గార్నిష్ అయితే చేసుకున్నా. సో, పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ బాక్స్లో అయితే తెలియజేయండి. కర్రీ అయితే చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. సో, వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి అయితే సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.